హెచ్సిఏలో అక్రమాలపై 2024 సెప్టెంబర్ 18న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. చామల చేసిన ఫిర్యాదుతో హెచ్సిఏ డొంక కదలడం ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాచ్లకు రవాణా, క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరు హెచ్సిఏ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. అపెక్స్ కౌన్సిల్ను సంప్రదించకుండా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని, కొంతమంది వ్యక్తులకే కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు కట్టబెట్టారని విమర్శించారు. ఈ మేరకు సంబంధిత డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల విషయంలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సంబంధిత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సరైన టెండర్ విధానాలను పాటించకుండా ఐపీఎల్ కాంట్రాక్టులు ఇచ్చారని ఫిర్యాదు చేశారు ఎంపీ. ఇటువంటి పద్ధతులు హెచ్సిఏ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, సంస్థ సమగ్రతను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన. అపెక్స్ కౌన్సిల్తో ఎటువంటి సంప్రదింపులు లేకుండా అధికారం హెచ్సిఏ చేతుల్లో ఉండడం, ముఖ్యంగా అధ్యక్షుడు, కార్యదర్శి చేతుల్లో ఉంచుకుని హెచ్సిఏ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు చామల. అపెక్స్ కౌన్సిల్తో ముందస్తు సంప్రదింపులు లేకుండా ఏజీఎం సర్క్యులర్ జారీ చేయడం, టెండర్ ప్రక్రియ లేకుండా ఐపీఎల్ కాంట్రాక్టులను ఇవ్వడంపై ఫిర్యాదు చేశారు. హెచ్సిఏ బ్యాలెన్స్ షీట్, అకౌంట్ స్టేట్మెంట్స్ ను అపెక్స్ కౌన్సిల్ కు సమర్పించడంలో విఫలమయ్యారని కూడా ఆరోపించారు. చామల ఫిర్యాదుతో హెచ్సిఏపై విచారణ మొదలైంది. ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది ఈ విచారణ.